ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఏం చేశాడు? శిలువకు ముందే మనం శిలువ మీద జయాన్ని గురించి మాట్లాడుకోవటం అది శుభం. శిలువకు ముందే శిలువ మీద మనం పొందబోయే జయానికి మనం ఎలా ఉప్పొంగబోతున్నామో ముందే తలుచుకోవడం అది క్రైస్తవ ఆలోచన సరళి. ఈరోజు ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి 4వ వచనం చదువుతున్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయనను విశ్వాసం ఉంచు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు తీసుకొని పోవుదును. మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. మార్గము మీకు తెలియనని చెప్పాను. ఇప్పుడు మనం ఆయన శిలువ వేయబడబోతున్నటువంటి దినాలు మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం నుంచి మనం ఆయన ఏ విధంగా చేస్తున్నాడో, ఆ యొక్క అప్పర్ రూమ్ లో ఆ మేడగది మీద తన శిష్యులందరినీ సమకూర్చి వారి పాదములు కడగను ఆరంభించిన తర్వాత అనేక విషయాలు వారితో చెప్తూ ఉన్నాడు. ఇదిగో నన్ను ఒకడు అప్పగిస్తాడు. ఆ విషయాన్ని ఎవరో చెప్పాడు. ఆ యూద ఆ ముక్క పుచ్చుకొని వాడు చీకటిలోకి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఇలాగన్నాడు, మనిషి కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడని ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇక కొంతకాలం మీతో కూడా ఉండును, మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరికొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంది. సీమోను పేతురు, ప్రభువా నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడుగుగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేది అని అతనితో చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీవు ప్రాణం పెట్టుదువా? ఆయన ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడిపోయిందని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే ఆయన వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మనం చూస్తే ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఇదిగో నన్ను అప్పగించిపోతారు, నేను అప్పగించబడిన తర్వాత నాకు చాలా శ్రమ వస్తుంది, నా ద్వారా తండ్రి మహిమపరచబడిపోయే సమయం వచ్చింది. అయితే వెళ్లే ముందు నేను ఒక మంచి మాట చెప్తున్నాను, వినండి. మీరు ఒకరికొకరు నిత్యమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ప్రేమించాలి. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, ఇప్పుడే మీరు రావాల్సినటువంటి సమయం వచ్చే సమయం ఉంది అని చెప్పిన తర్వాత పేతురు అంటున్నాడు, నీ కోసం నేను ప్రాణమైనా ఇస్తాను. ఆయన అంటున్నాడు, ప్రాణం పెడతావా? నేను నా కోసం ప్రాణం పెడతావా? ఆయన ఎరుగునని నువ్వు 3 సార్లు అనుకుంటుంటే చాలు అన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనం చాలాసార్లు శిలువ కంటే ముందు జరిగే సంఘటనలు మనకు కూడా ఒక పాఠం. శిలువ ముందు అంటే మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనం కూడా ఏమంటామంటే ఆయన కోసం ప్రాణం పెడతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మనం మాట్లాడతాం. కష్టం వచ్చినప్పుడు అసలు ఆయన ఎవరో కూడా మాకు తెలియదని ఆయనే చెప్తున్నాడు, నా కోసం ప్రాణం పెడతావా? ఆయన నేను ఎరిగిన నువ్వు అనుకుంటుంటే చాలు.
నా కోసం ప్రాణం పెట్టక్కర్లేదు. నేను చోటకు నువ్వు రాలేదు ఇప్పుడే, లేదు నాయన రావడం కాదు, నాకు నీకోసం నేను ప్రాణమే పెడతాను. ఈ శిలువ ముందు ఎవరైనా అలాగే మాట్లాడతారు. శిలువ ముందు, ఈ శిలువ యొక్క శ్రమ రాకముందు, లేకపోతే శిలువ వంటి పరిస్థితులు రాకముందు ఏ క్రైస్తవుడని ఏం మాట్లాడతాడు? ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను ప్రాణమే పెడతాను, నీకోసం ఏమైనా చేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటాను అని ఎన్నో చెప్తాడు. ఆ కష్టం వచ్చిన తర్వాత చెప్పడానికి ప్రాణం పెట్టడానికి కాదు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అని ముమ్మారు మామూలుగా మాట్లాడలేదు. అటు తన మీద తను ఒత్తి పెట్టుకుంటున్నాడట, శపించుకుంటున్నాడట, తనను తాను శపించుకుంటున్నాడట. మామూలుగా కాదు, ప్రాణం పెడతానన్న వ్యక్తి ఇప్పుడు ఆయనను ఆయనే శపించుకుంటున్నాడు, ఒత్తి పెట్టుకుంటున్నాడు. సరే యేసయ్య అంటున్నాడు, ఇవన్నీ కాదు కానీ మిమ్మల్ని నేను ప్రాణం పెట్టాలన్నందుకేం ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఇప్పుడే నన్ను ఎరగననుకుంటుంటే చాలు అన్నట్లుగా చెప్పాడు. చెప్పిన తర్వాత అందరి మనసులు ఒకసారిగా చివుక్కుమన్నాయి. ఇదేంటి నాతో రాలేమంటున్నాడు, మేము అందరం నేను కాదు. ఎందుకంటే పేతురు నేను నన్ను కాదన్నాము అని అన్నాడంటే అందరూ కాదంటున్నట్టే. కారణం ఏంటంటే అందరికి ప్రతినిధిగా ఉంటాడు పేతురు, నాయకులాగా ఉంటాడు. పేతురు నన్ను కాదన్నాము అని అంటే మిగతా వాళ్ళు కూడా నన్ను కాదని విడిచిపెట్టి పారిపోతారు అని. అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఎంత పెద్ద శ్రమ రాబోతుందో, ఎంత పెద్ద ఆపద రాబోతుందో, ఎంత పెద్ద కీడు రాబోతుందో ఆలోచిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మొదటి విషయం, మీ హృదయములను కలవరపడనీయదు. కలవరికి ముందు దేవుడి మాట ఏంటంటే కలవర పడదు. కలవరి రావచ్చు మన జీవితాల్లో, ఏ రూపంలోనైనా రావచ్చు. అది ఆర్థిక రూపంలో రావచ్చు, శారీరక సమస్యల రూపంలో రావచ్చు, మానసిక రూపంలో రావచ్చు, ఏ రూపంలోనే రావచ్చు. దానికంటే ముందు దేవుని వాక్యం దేవుని సెలవిస్తుందంటే కలవరి రాకముందు ఆయన కలవరాన్ని గురించి చెప్తున్నాడు. మీరు కలవరపడదు. ఎందుకు కలవరపడద్దు అంటే, ఎలా కలవరపడకుండా ఉండగలరు అని అంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇప్పుడు ఒక నియమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. శిలువ కంటే ముందు, లేకపోతే శిలువను ఎదుర్కొనడానికి ముందు శిలువకు ఆవలి వైపును చూపిస్తూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శిలువను ఎదుర్కొనడం కంటే ముందు శిలువకు ఆవలి వైపును చూపిస్తున్నాడు. అవతల శిలువకు తరువాత జరగబోయే పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఏం చేస్తుందంటే ఆటంకములను అధిగమించి చూస్తుంది, ఓటములను అధిగమించి చూస్తుంది, ఇబ్బందులను అధిగమించి చూస్తుంది. వర్తమానం కంటే భవిష్యత్తుని చూస్తుంది. ఏ విశ్వాసి అయినా ఓటమిని మించి చూడలేకపోతే ఆ విశ్వాసాన్ని మనము క్వశ్చన్ చేయాలి. ఏ విశ్వాసి అయినా ఓటమిని మించి చూడలేకపోతే మనం ఆ విశ్వాసాన్ని ప్రశ్నించాలి. యేసయ్య ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని విశ్వసిస్తున్నారు, నన్ను కూడా విశ్వసించారు. ఒక్క మాటలో ఏం చెప్తున్నాడంటే, నేను దేవుని కుమారుడు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఇంకా చెప్పాలంటే నేను దేవుని పని మీద వచ్చానని. ఎందుకంటే దేవుని నమ్మేవాడు దేవుని పనిని నమ్ముతాడు, దేవుని పని నిమిత్తం వచ్చినవాడు దేవుని యొక్క నమ్మకాన్ని నెరవేర్చేవాడు అనే సంగతి మీరు తెలుసుకోవాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఈ కార్యాన్ని నెరవేర్చడానికి నేను సమర్థుడనని తండ్రి నమ్మి నన్ను పంపాడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? మీరు దేవుని నమ్ముచున్నారు, నాయకులు నమ్మిక ఇచ్చే అర్థం ఏంటంటే, ఈ శిలువ కార్యాన్ని నెరవేర్చడానికి, ఈ శిలువ కార్యాన్ని భరించి తిరిగి లేచి నిలబడగలనని నన్ను నమ్మి
నా సామర్థ్యాన్ని ఎరిగి తండ్రి నన్ను పంపాడు. సులభమైన మాటలో చెప్పాలంటే నన్ను దీనికి నియమించాడు. కారణం నేను దీనికి సమర్థుడని కనుక. నా సామర్థ్యాన్ని నమ్మినటువంటి తండ్రిని మీరు నమ్మాలి. తద్వారా నా సామర్థ్యాన్ని నమ్మాలి. అప్పుడు మీకు కలవరము ఉండదు. దేవుని మనకి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఒక్కోసారి మనం రెజ్లింగ్ మ్యాచ్లు చూస్తున్నాం. చాలా మ్యాచ్లో గెలిచినటువంటి మంచి బలిష్ఠుడు ఉన్నాడు అనుకోండి. ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి గురించి మనకు తెలియకపోతే, ఈ బలిష్ఠుడి యొక్క బలం మనం ఎదుగుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? అదిగో మావాడు వచ్చాడు, ఇప్పుడు నాకేం భయం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈయన పోయి కొడతాడు, కొట్టి పడగొట్టగలడు. ఎందుకంటే నేను బలం ఏంటో నాకు తెలుసు. ఆ బలం ఏందో నాకు నమ్మిక ఉంది కాబట్టి. అలాంటి ఒక నమ్మిక మనకు ఉంటుంది. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా నేను గెలవగలను, నేను తట్టుకొని నిలబడగలను అన్న విషయాన్ని మీరు నమ్మాలి. ఇది మొదటి నియమం. ప్రతి క్రైస్తవునికి ఒక నియమం. మనకు అప్లై అయ్యేటువంటి ఒక పాఠం ఏమిటంటే, ఎటువంటి కలవరి వంటి స్థితిగతులే మన జీవితాలకు రాని, ఎటువంటి ఇబ్బందులే రాని మనం నమ్మవలసింది ఏంటో తెలుసా? అసలు కలవరిని జయించిన సామర్థ్యంతో ఇప్పటికీ అదే రీతిగా ఏకరీతిగా ఉన్న యేసులో మనం నమ్మిక వచ్చాం. కాబట్టి మొదటి విషయం ఏంటంటే, కలవరికి ఆవలి వైపున చూడమంటున్నాడు. కలవరికి ఆవలి వైపు ఉన్న జయాన్ని చూడమంటున్నాడు. కలవరిని పడగొట్టి, కలవరి అనుభవాలను పడగొట్టి, కలవరిలో ఉన్నటువంటి ఆ వేదనను ఆయన అధిగమించి ఆవలి వైపుకు చేరతాను నేను. ఎందుకంటే ఈ యొక్క యుద్ధానికి, లేకపోతే ఈ ఘర్షణకు, ఈ పోరాటానికి, ఈ శ్రమకు నేను సమర్థుడనని నన్ను ఎంచి తండ్రి నన్ను పంపాడు. ఆయన నమ్మకం కాదు, ఆయన ఎరిగి, ఆయన పరీక్షించి నన్ను పంపాడు. పోయినసారి మనం తెలుసుకున్నాం 26వ అధ్యాయంలో యెషయా గ్రంథము, సియోనులో స్థిరమైన పునాదిని వేసిన వాడు దేవుడే. సియోనులో పునాది ఇంకా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అది పరిశోధింపబడినటువంటి రాయి. జాగ్రత్తగా గమనిస్తే, అది పరిశోధింపబడిన, అనేక రకాలుగా పరీక్షించి తెలుసుకున్నటువంటి రాయి. ఆల్రెడీ టెస్ట్ చేసి ఇది సాలిడ్గా ఉందని ప్రూవ్ చేసి పంపించినటువంటి యేసయ్యను మనం ఎలా చూడాలి అంటే, ఓటమి ఎరిగినటువంటి, ఓటమి అంటే తెలియనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. అటువంటి క్రీస్తును మనం రక్షకునిగా కలిగి ఉన్నాం. ఓటమి ఎరిగినటువంటి రక్షకుని మనం రక్షకునిగా కలిగి ఉన్నాం. దానిని బట్టి మనం ఎక్కడ చూడాలి? మన జీవితాల్లో చాలాసార్లు ఏదైనా కష్టం వచ్చిందంటే ముందు హృదయము కలవరపడుతుంది. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ముందు కలవరపడుతుంది. దేవుని వాక్యం శ్రమిస్తుంది, కలవరపడవద్దు. కారణం ఏమిటంటే, విశ్వసించువాడు కలవరపడడు. దేవుని వాక్యం స్పష్టంగా చదివిస్తుంది. ఆ మాట మనం అక్కడే చూస్తాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలోనే ఆ మాట స్పష్టంగా ఉంది. 16వ చివరిలో, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. ఆ మాట ఆయన ఇక్కడ చెప్తున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకండి. కారణం ఏమిటంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. విశ్వసించువాడు కలవరపడడు. ఇది మొదటి నియమం. విశ్వాసముంచు, కలవర.
మనం ఏదైనా విషయంలో కలవరపడుతున్నామంటే మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. మళ్ళీ ఒకసారి, కలవరి కంటే ముందు విశ్వాసం రావాలి. కలవరి వల్ల వచ్చే కలవరం దూరం అయిపోతుంది. మన జీవితంలో కనుక ఏదైనా కలవరి వంటి పరిస్థితులు ఎదురైతే మనం కలవరపడకుండా ఎలా ఉండగలమంటే ఆయన సామర్థ్యాన్ని, ఆయన పరిశోధింపబడినటువంటి అమూల్యమైన తలరాయి గనుక, స్థిరమైన బహుస్థిరమైన పునాది గనుక ఆయనను విశ్వసిస్తే కలవరము. అది మొదటి నియమం. రెండవ విషయం ఏమిటంటే, రెండవ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈయన సిలువకు పోవట్లేదు. సిలువ కంటే మించినటువంటి ఒక టాస్క్ గురించి చెప్తున్నాను. నేను అసలు వెళుతున్న ఎక్కడికంటే సర్వమానవాళికి పరలోకములో స్థలము సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను. అలా వెళ్ళాలంటే మార్గంలో ఏం ఎదుర్కోవాలి? ఇక్కడ సిలువ మేజర్ టాస్క్ గా చెప్పట్లేదు ఆయన. సిలువ నేను జయిస్తాను, సిలువ నేను అధిగమిస్తాను, సిలువను దాటుకొని పోయి పరలోకములో మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తాను. మనం సిలువ వరకే ఆగిపోతే, సిలువే ఫైనల్ అనుకుంటే, ఆయన అంటున్నాడు అది జస్ట్ నా యాత్రలో ఒక భాగం మాత్రమే, ఒక అడుగు మాత్రమే. ఆ తర్వాత ఉంది అసలు ప్లాన్ అంతా. సిలువతోనే ప్రారంభమవుతుంది నా ప్లాన్ అంతా. సిలువ తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. సిలువ ద్వారా అనేకులు పరలోకములో రావడానికి నేను ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాను. నేనేం చెప్పదలిచాను అంటే, మనము యేసయ్య ఆ బాణిని, ఆ యేసయ్య సరళిని, యేసయ్య విధానాన్ని మనం కొనిపుచ్చుకోవాలి. సిలువ కంటే ముందు ఆయన విశ్వాసాన్ని చెప్తూ ఉన్నాడు. కలవరి కంటే ముందు నమ్మికల గురించి చెప్తూ ఉన్నాడు. ఆ పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. తండ్రి నన్ను నమ్మి దీనికి అప్పగించాడు, దీన్ని నేను తప్పక నెరవేర్చి తండ్రి నమ్మకాన్ని నేను స్థిరపరుస్తాను. తండ్రిని నమ్మారు కాబట్టి తండ్రి నా యందు నమ్మిక ఉంచాడు, నన్ను కూడా మీరు నమ్మాలి. నేను దీనికి సమర్థుడు, నేను నమ్మాలి. నేను దీనికి బలము కలిగిన వాడిని నమ్మాలి. దీనికి ఎలాగైనా నేను జయిస్తానని మీరు నమ్మాలి అని తండ్రి ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాను. రెండో విషయం ఏమిటంటే, ఒక గొప్ప స్థలము, సిలువను ఆవలి వైపు, సిలువకు అవతల వైపు ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్తున్నాను. నేను సిలువను జయించిన తర్వాత ఒక గొప్ప స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను. గమనించండి, ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి ముందు ఆయన సిలువపై భయంకరమైన శ్రమను అనుభవించాలి. ఆయన ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడో చూడండి, ఎంత గొప్ప ఆలోచన చెప్తున్నాడో చూడండి. మనం కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తే, ఇబ్బందులు వస్తే మన మాటలు అక్కడక్కడే ఉంటాయి. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, ఒకరికి చెప్తాం, తృప్తులు కనపడిన వాళ్ళకల్లా ఎక్కడ ఈ కష్టం ఆ కష్టం, ఎన్నో కష్టాలు. అసలు నాకు ఎన్ని కష్టాలు అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది అని ఒకరికి చెప్తాం, ఇద్దరికి చెప్తాం, కనపడిన వాళ్ళందరికీ చెప్తాం, చెప్పిన వాళ్ళకే చెప్తాం, మళ్ళీ మళ్ళీ చెప్తాం. వాళ్ళు విసుగుపడతారు. ఎన్నిసార్లు చెప్తామంటే, చెప్పాను నీకు, ఏదో చెప్పుకుంటే కొంత బాధపోతుంది, మళ్ళీ 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 బాధ చెప్పుకోవాలనుకుంటాం. ఈయన చెప్పట్లేదు, మళ్ళీ నీకు తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు, మేమన్నా అప్పగిస్తారు, ఈ కష్టం ఉంటుంది అది తెలిసి ఏమన్నాడు, నేను స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. హల్లెలూయా. మన ఆలోచన అలా ఉండాలి. వాస్తవం ఆటంకాలుగా అది చూడాల్సింది. ఆటంకాలను అధిగమించిన తర్వాత కలగబోయే ఆధిక్యత గురించి చూడాలి.
అని చెప్తున్నాడు స్పష్టంగా. శిలువ నన్ను ఏమీ చేయలేదు, నేను అంతటితో అంతం కాదు. సమాప్తం అవుతుంది. ఏమిటి? పడవలసినటువంటి ఆ కష్టము, ఆ శ్రమ, అది సమాప్తం అయిపోతుంది. అంతేకాని నేను సమాప్తం కాదు. నేను ఒక నూతన ప్రారంభాన్ని ఒకదాన్ని తీసుకురాబోతున్నాను. నూతనమైనటువంటి ఆరంభం అవుతుంది. అది శిలువ తర్వాత ఉంటుంది ఆరంభం. దేవుని వాక్య విషయాలు ఇస్తుంది. ఒక గొప్ప స్థలం మీకోసం నేను సిద్ధపరచడానికి. మూడవ విషయం ఏమిటంటే, 3వ వచనం, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోతున్నాను. మరలా వచ్చి నాతో పాటు మీరు ఉండేటట్లు మిమ్మల్ని తీసుకుని పోతాను. ఇది ఒక వాగ్దానం. ఎప్పుడు వాగ్దానం? శిలువ కంటే ముందు. నిజంగా ఇలాంటి మాటలు కనుక మనము ఆ రోజు ప్రత్యక్షంగా మనం ఉంటుంటే నమ్మగలిగే వాళ్ళం. ఈ రోజుకి మనం నమ్మలేకపోతున్నాం. మనకేదైనా ఒక కష్టం రాకముందు ఇవాళ ఏడిపిస్తానంటే ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎంత బాధపడతామో, ఎంత వేదన పడతామో, ఏడ్చి గబ్బోలు పెట్టి నాకు ఈ కష్టం ఇచ్చావు, ఆ కష్టం ఇచ్చావు అంటూనే ఉంటాం. మళ్ళీ ఆయన చెప్పిన మాటలే గుర్తుకొస్తాయి. మన కనుక అడిగే మనకు ఎందుకు బాధపడుతున్నారమ్మా అంటే, తెలుసు బ్రదర్, తెలుసు పాస్టర్ గారు, లేకపోతే తెలుసు అది ఇది అని చెప్పి ఏం చెప్తారు తెలుసా? నాకు పలానా వాక్యం గుర్తుంది, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, నాకు తెలుసు, దేవుడు సహాయం చేస్తాడు. నేను చాలా మంది అలాగే విన్నాను. వాళ్ళు చెప్తారు, ఇదిగో దేవుడు వాక్యం సెలవిస్తుంది, నా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు. చాలా మంది ఆడవాళ్ళు నేను విన్నాను. అదేంటో అది విచిత్రం. అసలు కలవరపడుతూనే విశ్వాసాన్ని గురించి మాట్లాడతారు, విశ్వాసం నుంచి కలవరపడుతుంటారు. కన్ఫ్యూజ్ క్రిస్టియన్స్ అన్నమాట. ఈ క్రిస్టియానిటీలో క్లారిటీ ఉండదు. ఏడుస్తూనే సంతోషాన్ని గురించి మాట్లాడతారు. నాకు తెలుసు దేవుడు నాకు ఆనందం ఇస్తాడు ఎప్పటికైనా. ఇప్పుడు ఎందుకు ఆనందించవు? నా నోట నవ్వులు పండిస్తాడు దేవుడు అంటూనే ఉంటారు, నవ్వు ఏడుస్తూనే ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో నువ్వు కొన్ని స్పష్టతలు కలిగి ఉండాలి. స్పష్టత లేకపోతే చాలా చాలా నష్టం. ఎక్కడైనా గమనించండి, నష్టం ఎప్పుడు వాటిల్లుతుందంటే స్పష్టత లేనప్పుడే. మన జీవితంలో మెజారిటీ నష్టం స్పష్టత లేనప్పుడే. క్రైస్తవ జీవితానికి ఎంత నష్టమో స్పష్టత లేకపోతే. ఒక క్లారిటీ ఉండాలి. నిజంగా మనకు తెలియాలి ఏమిటి అది చెప్పాడు. నువ్వు తండ్రి యొక్క నమ్మికను నువ్వు నమ్మాలి. ఆయన నన్ను నమ్మాడు, నేను చేస్తానని నమ్మాడు. ఆయన నమ్మాడు. ఏం నమ్మాడు? జయిస్తానని నమ్మాడు. మీరు కూడా నన్ను నమ్మాలి. మీ పక్షాన నేను జయించి తిరిగి వస్తాను, మీ అందరి కోసం నేను జయిస్తాను. నమ్మండి. ఎవరైనా, ఏ క్రైస్తవుడైనా ఈ రోజు నుంచి మనం అంటే ఒక్కొక్క గుడ్ ఫ్రైడేకి ఒక్కొక్క విషయాన్ని మనం తీర్మానం చేసుకోవాలి. మీరు ఎవరైనా నిన్న ఏదైనా తీర్మానం చేసుకున్నారా? త్వరగా ముగించారు, నా టైం అయిపోయింది 7:45 కదా. ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. మీరు నిన్న ఎవరైనా ఏదైనా తీర్మానం చేసుకున్నారా? నేనైతే ఒక తీర్మానం చేసుకున్నాను. శిలువ వేయండి, శిలువ వేయండి, శిలువ వేయండి అని కేకలు వేస్తున్నారట. పిలాతు కనిపించింది, నా సంకల్పం కంటే వీళ్ళ స్వరమే పెద్దగా వినిపిస్తుంది, ఆయన అప్పగించేద్దాం, శిలువ వేసేద్దాం అని అప్పగించేసాను. నేను పిలాతుని కనుక తప్పు పట్టే పని అయితే అయ్యో అలాగే ఎందుకు చేశాడని, ఇప్పుడు నేనేం చేయాలంటే నేను దానికి ఆపోజిట్ చేయాలి. నా సంకల్పం కూడా ఉంటుంది. అదేంటి? క్రీస్తుకు నచ్చని కొన్ని విషయాలు మనకు తెలుసు.
మనలో ఉండేటువంటి కొన్ని విషయాలు, వాటిని ఖచ్చితంగా సిలువేయాలి. నాలో క్రీస్తుకి నచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటిది కోపం. నాకు చాలా కోపం. ఇంటి దగ్గర రోజుకు గొడవ అయిపోతుంది. అంటే పెద్దవి కాదులేండి, చిన్న చిన్నవే. కానీ చిన్న గొడవల వల్ల కూడా పెద్ద సమస్యలు వస్తుంటాయి. కోపం. నేను ఈ గుడ్ ఫ్రైడేకి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, ఈ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడేకి నా కోపాన్ని సిలువేయాలని నేను డిసైడ్ అయ్యాను. నా తీర్మానం. అలాంటి కొన్ని ఉన్నాయి లిస్టులో. నేను వీటన్నిటినీ సిలువేయాలి. నిజంగా సిలువ వేయకపోతే నెక్స్ట్ ఇయర్ గుడ్ ఫ్రైడే మళ్ళీ సిలువ గురించి మాట్లాడుకోవడంలో అర్థమేమైందా? సారికి ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు, మన కోసం సిలువ వేయబడ్డాడు. ఎన్నిసార్లు వింటాం అదే మాట కదా? ఎన్నిసార్లు సిలువ వేయబడ్డాడు? మన కోసం ఎన్నిసార్లు సిలువ వేయబడతాడు? మన ఊరు మాట్లాడడం సరిపోదు. నిజంగా ఆయన సిలువ వేయబడ్డాడు కనుక ఆయనకు తగినట్లు మనం ఉండడం ఎలాగంటే మనం కూడా కొన్నింటిని సిలువ వేయాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను జీవించడం లేదు ఇక మీద, నేను క్రీస్తుతో పాటు ఎప్పుడో సిలువ వేయబడ్డాను. నాలో ఉన్న అహం సిలువ వేయబడింది, నా యొక్క గర్వం సిలువ వేయబడింది, నా అపనమ్మిక సిలువ వేయబడింది, నా దిగులు సిలువ వేయబడింది, నా భయము సిలువ వేయబడింది. నాలో క్రీస్తుకు నచ్చని ప్రతి నిరాశ, నిస్పృహ, నా చింత యావత్తు సిలువ వేయబడింది. అలాగైతేనే ఈ గుడ్ ఫ్రైడేకి మనం ఏదైనా ఒక మంచి సార్థకత తీసుకొచ్చాం. అందుకే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. స్పష్టత మనకు ఉండాలి, క్లారిటీ. ఏమిటా క్లారిటీ? దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాం. ఆయన చెప్తున్నాడు, విశ్వసిస్తే కలవరం. మీరు కలవరపడుతుంటే విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ఇప్పుడు విశ్వాసంగా ఉన్నారా అయితే కలవరం ఎదుర్కో. నమ్మడంలో ఒక స్పష్టత ఉండాలి. నువ్వు నమ్ముతున్నావా? కలవరం. నమ్ముతున్నావా? నువ్వు ధైర్యంగా ఉన్నావు. నువ్వు నమ్ముతున్నావా? భీకరంగా ఉన్నావు. రెండవ విషయం, క్రీస్తు చెప్తున్నట్లుగా, క్రీస్తు మాట్లాడుతున్నట్లుగా, క్రీస్తు మనకు బోధిస్తున్నట్లుగా, ఇదిగో కలవరికి ఆవలి వైపున చూడు, నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను. ఇదిగో తర్వాత ఒక మంచి ఏర్పాటు మీ కొరకు ఉన్నది, నేను చేయబోతున్నా, నేను సిద్ధపరచబోతున్నా. చావడానికి పోవడం లేదు, నేను సిద్ధపరచడానికి, చచ్చిపోయి లేకుండా పోవడానికి పోవట్లేదు. ఇది ఎన్నటికీ జీవిస్తూ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి పోతున్నాను. ఎంత క్లారిటీ ఉందో తెలుసా మాటలు? ఏమవుతుందో ఏమో అనే లేదు. మళ్ళీ వస్తానో రానో ముందే ఈ పని చూస్తాను. కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు అట్లా చేస్తుంటాను. నేను ఎప్పుడు ప్రయాణం వచ్చినా మా ఇంట్లో క్యాట్ కార్డ్ నంబర్ ఇచ్చి వస్తుంటాను. నేను క్షేమంగా హైదరాబాద్ చేస్తాను లేదు నాకు తెలియదు, మళ్ళీ అక్కడ నుంచి వస్తానో లేదు తెలియదు. ఒకవేళ బస్సులో ఏమైనా అయిందనుకో, క్యాట్ కార్డ్ నంబర్ గురించి 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్తాను. అప్పుడప్పుడు లేదు, ఎప్పుడు కాదు. మాకు ఎప్పుడైనా కొంచెం ముఖముఖాలు ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఆ మాట చెప్పి వస్తాను. నేను కోపంగా ఉన్న రోజు బయలుదేరి వస్తుంటే ఆ మాట చెప్తాను, సరే ఈ నంబర్ నోట్ చేసుకో, క్యాట్ కార్డ్ నంబర్ నోట్ చేసుకో, 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది. మిగతా దగ్గర ఒక పేపర్ మీద రాసిస్తాను, ఇవన్నీ నోట్ చేసి దగ్గర పెట్టుకో, అప్పుడు నాకు కూల్ అయిపోతుంది. నేనేం చెప్తున్నానంటే, కొన్నిసార్లు ఆ స్పష్టత, నేను పోతానో లేదో, మళ్ళీ వస్తానో లేదో అని అనట్లేదు. వేసే నిశ్చయత ఉంది ఆ మాటల్లో, స్పష్టత ఉంది. వెంటనే చెప్తున్నాను, నేను వెళ్తాను అక్కడికి, మీకోసం స్థలం సిద్ధపరుస్తాను. అసలు ఎంత గొప్ప నిశ్చయతో కదా. ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండం ఉంది ముందు, 1 కిలోమీటర్ వరకు ఉండే అగ్నిగుండం ఉంది, భయంకరంగా నిప్పు రాచిపెట్టిన అగ్నిగుండం ఉంది.
అవల వైపున ఒక చెంబు నీళ్లు ఉన్నాయి. నేను ఇది దాంట్లో పోయి ఆ చెంబు నీళ్ళు తీసుకొస్తే నీకు దప్పి తీరుతుందని ఒకటి చెప్తే నమ్ముతారు ఎవరైనా? నమ్ముతారా? అలా ఉంది వీళ్ళకు. ఎందుకంటే ఆ పరలోకాన్ని గురించి, పరలోకంలో ఉన్న స్థలం గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ వాళ్ళ చుట్టూ నిరంతరం జరిగే సిలువ కార్యక్రమం మాత్రం వీళ్ళకి తెలుసు. ఎంతో మంది సిలువ పెట్టి వాళ్ళు చూసి ఉంటారు. అది ఎంత భయంకరమైన శిక్ష వాళ్ళకి తెలుసు. ఏంటి అట్లా అంటాడు? 1 కిలోమీటర్ అగ్నిగుండాన్ని దాటుకొని పోయి అదేదో తీసుకొస్తాడంట. నిజంగా ఈయన పోవటము తిరిగి రావటం కాదు, అది సాధ్యమైన అన్నట్లు. కానీ ఆయన చెప్తున్నాడు, నేను తప్పక ఈ భయంకరమైనటువంటి సిలువను దాటుకొని వెళ్తాను, మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి వస్తాను. నేను అక్కడికి మామూలు వెళ్ళడమే కాదు, వెళ్ళి అక్కడ సిద్ధపరచడానికి నేను మళ్ళీ పనిచేస్తాను కదా. కొన్నిసార్లు కష్టాలు కూడా వెళ్ళినప్పుడు, ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి అయినా దూర ప్రాంతం నుంచి వస్తున్నాం అనుకోండి, వెంటనే చేయలేదు. నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత 1 గంట అయినా రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఆ గంట 2 గంటలు కూడా అవుతుంది. అందుకే నేను అప్పుడప్పుడు లేట్గా వస్తాను. ఎప్పుడు లేటేలేండి, మరి కొన్నిసార్లు మరీ. అంటే ఏంటన్నమాట, దూర ప్రాంతం నుంచి వచ్చేసరికి వెంటనే కొంత పడలేక కొంత అలసిపోయినట్లు. నేను అట్లా అనట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్తాను, సిద్ధపరుస్తాను, ఇక నో రెస్ట్ నాకు. నేను డైరెక్ట్గా వెళ్ళి పని చేస్తాను. అసలు ఆయన మాటల్లో ఎంత బలమో, ఆయన మాటల్లో ఎంత స్పష్టతో. సిలువ కంటే ముందు మనకు ఉండవలసిన అటువంటి స్పష్టత ఉంటే మనం నిజంగా క్రైస్తవ బిడ్డలంగా గుర్తించబడతాం. మరొక మాట మనం చూస్తే ఆయన ఒక స్పష్టమైన వాగ్దానం ఇస్తున్నాడు. నేను వెళ్ళి మరలా వస్తాను, మరలా వచ్చి నాతో పాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకొని నాతో పాటు వెళ్తాను. నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను, నాతో పాటు యుగ యుగాలు అక్కడ నిలుపుతాను. ఎంత గొప్ప ప్రమాణం! సిలువ కంటే ముందు ఏం చెప్తున్నాడు? నేను పోయిన వాడనే కాదు, మిమ్మల్ని కూడా సిలువ దాటించుకొని తీసుకోపోతాను. హల్లెలూయా! మిమ్మల్ని కూడా సిలువ దాటించుకొని తీసుకెళ్ళిపోతాను. ఏ సిలువ మిమ్మల్ని అడ్డుకోలేదు, నన్ను అడ్డుకోలేనట్టే. ఏ ఆటంకం మిమ్మల్ని అడ్డుకోలేదు, నన్ను అడ్డుకోలేనట్టే. ఎందుకంటే నేను జయించాను కదా, ఎన్నిసార్లు అయినా తీసుకెళ్తాను. ఒక్కొక్కసారి మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. ఒకసారి యోచన వెళ్తారు, క్షుణ్ణంగా గమనిస్తారు. అక్కడ గైడ్ అక్కడ ఇక్కడ చూపిస్తారు, బాగా నోట్ చేసుకుంటారు, అన్ని ప్లేసులు తీసుకొని. రెండోసారి కూడా ఏదైనా కొంచెం వెళ్ళగలిగితే వాళ్ళు తీసుకుని వెళ్తారు. మూడోసారి నుంచి వీళ్ళే గైడ్ అయిపోతారు. వీళ్ళే చెప్తారు, ఆరాధన టీవీలోనో, రక్షణ టీవీలోనో, లేకపోతే విశ్వాసం టీవీలోనో ఏదో టీవీలోకి న్యూస్ ఇస్తారు. మేము వెళ్తున్నాము, వచ్చేవాళ్ళు రండి, బుక్ చేసుకోండి పలానా డేట్లు. ఏంటన్నమాట, ఒకసారి వెళ్ళొచ్చారు, కొంత తెలుసుకున్నారు. రెండోసారి వెళ్ళారు, ఇంకా ఎక్కువ తెలుసుకున్నారు. ఇక మూడోసారి నుంచి తెలియని వాళ్ళకే చెప్తున్నారు. మనిషి 1-2 సార్లు చూస్తే అంత ఇదైతే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, సిలువ నేను అవలీలగా జయించి పెడతాను. ఎన్నిసార్లు అయినా, ఎంతమందినైనా ఆ సిలువను దాటించడానికి నేను శక్తి కలిగిన వాడిని. అందుకని అంటున్నాడు, నేను వెళ్తాను, మరలా వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కూడా తీసుకొని వస్తాను. ఆ సిలువ మనల్ని అడ్డుకోలేదు. వాగ్దానం ఏమిటంటే, సిలువ నీకు నాకు ఎప్పటికీ అడ్డు కాదు. సిలువ రావచ్చు, కానీ సిలువ ఎప్పటికీ అలాగే ఉండదు, మరి అన్నిటికీ కూడా ఉండదు. హల్లెలూయా! హల్లెలూయా! సిలువ రావచ్చు, ప్రతి జీవితంలో ఏదో ఒక రూపేణ ఈ సిలువ వంటి స్థితి, పరిస్థితి రావచ్చు. కానీ వచ్చిన తర్వాత అది ఎప్పటికీ ఉండదు, ఇక ఎన్నటికీ ఉండబోదు. దేవుని యొక్క మాటలో ఉన్న ఆ గొప్ప శక్తివంతమైన వాగ్దానం అది ఉన్నది, ఇక లేదు, అలా లేకుండా చేస్తాను. స్పష్టమైన వాగ్దానం. 4వ విషయం ఏంటంటే, 4వ మాట చదువు, 4వ వచనం. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను.
నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. ఏమిటా మార్గం? నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అంటున్నాడు. ఏమిటా మార్గం? ఎక్కడికి వెళుతున్నాడు ఆయన? శిలువ దగ్గరికి కాదు, శిలువను దాటుకుని పోతున్నాడు ఆయన. నిత్యమైనటువంటి మహిమ రాజ్యంలోనికి వెళుతున్నాడు ఆయన. దేవుని వాక్యం విషయాన్ని అక్కడికి వెళుతున్నాడు కదా, అక్కడికి రావాలంటే మీకు మార్గం తెలుసు. ఏమిటా మార్గం? నేనే ఆ మార్గాన్ని. హల్లెలూయా. నా ద్వారా మీరు అక్కడికి తప్పక రాగలరు. నేనే ఆ మార్గము. ఫైనల్ గా ఈ 3 మాటలను కుదించి ఒక మాటలో చెప్తున్నాడు ఆయన. విశ్వసించు, ఎన్నటికీ కలవరపడకు, కలవరి నిన్ను అడ్డుకోలేదు. ఇదిగో కలవరికి ఆవలి వైపున నీకోసం పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తున్నా. కలవరికి అవతల నేను నా కోసం కూడా ప్రార్థించండి. నేను కూడా ఆలోచిస్తున్నాను. జనవరి 1 కల్లా కొత్త గృహంలో ఉండాలని సంకల్పించుకున్నాను. మధ్యలో ఎన్ని నెలలు ఉన్నాయి? 7-8 నెలలు ఉన్నాయి. ఈ 7-8 నెలల్లో ఏవో ఇబ్బందులు వస్తాయి, ఏవో ఆటంకాలు వస్తాయి. కానీ నేనేం చూస్తున్నానంటే జనవరి 1 గృహప్రవేశాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాటలు బట్టి నేను నేర్చుకుంటాను. ఆయన మాట్లాడిన మాటలు మనం కూడా మాట్లాడాలి. శిలువను ఆవలి వైపు, శిలువకు అవతల వైపు చూస్తున్నాడు ఆయన. శిలువ దాకే ఆగిపోలేదు ఆయన చూపు. శిలువ అవతల వైపు ఏముందో చూస్తున్నాడు. ప్రతి క్రైస్తవుని చూపు శిలువ దగ్గరికి ఆగిపోకూడదు, ఆ శ్రమ వరకే ఆగిపోకూడదు. దాని ఆవలి వైపు ఏముందో చూడాలి. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళి అవతలకు వెళ్ళి మీ కొరకు స్థలం అక్కడ సిద్ధపరిచి మళ్ళా వస్తా, మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అక్కడికి రావాలంటే మార్గం ఏమిటో మీకు తెలియదు. అక్కడకు వెళ్ళాలి అంటే ఈ 3 మార్గాలు మనం దాటుకొని పోవాలి. వాస్తవానికి ఈ 3 విషయాలు దాటుకొని పోవాలి. కలవరాన్ని దాటాలి, అనిశ్చితిని దాటాలి. ఏమో అక్కడ స్థలం ఉందో లేదో ఆ అనిశ్చితిని దాటాలి. 3వది విశ్వాస పరీక్షను, ఆ వాగ్దానాన్ని నమ్మలేని స్థితిని దాటాలి. ఈ 3 దాటాలి అంటే యేసు వల్లనే, యేసు ఇచ్చే ఆ సహాయం వల్లనే. యేసు నందు విశ్వాసం వచ్చే మనకు కలవరము అడ్డుకోలేదు కదా, ఆ అనిశ్చితి అడ్డుకోలేదు, ఏ అపనమ్మకము అడ్డుకోలేదు. క్రీస్తు ద్వారా మనం ఆవలి వైపు ఖచ్చితంగా వెళ్తాం. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుడి ఆశ్చర్యంగా మనం రేపు ఉదయాన్నే చూస్తాం. చాలామంది ఈ సర్వీసులు చేస్తారు. అర్లీ మార్నింగ్ ఏసై లేచాడు. కొంతమంది సమాధుల పండుగ చేస్తారు. కొంతమంది క్రైస్తవులు వాళ్ళ పితరులు సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవో దీపాలు పెంచి ఏవో చేస్తుంటారు. వాళ్ళ ఆచారం ఏంటి, వాళ్ళ నమ్మకం ఏంటంటే ఏసై తిరిగి లేచాడు, లేచినప్పుడు చాలా మంది సమాధుల నుంచి లేచారు ఆ దినాల్లో, ఆ దినము అని చెప్పి రోమన్ క్యాథలిజం నుంచి వచ్చింది ఒక వాడుక. వాళ్ళు ఏం చేస్తారంటే సమాధులకు రంగులు వేసి ఈ సీజన్లో సమాధుల పండుగ కూడా చేస్తారు. ప్రతి సమాధి దగ్గర ఒక చర్చలాగా జరుగుతుంది. వాళ్ళు అలా చేస్తారు రేపు. కానీ అక్కడ కాదు, మన జీవితాలకు మనం కట్టిన అపనమ్మకం అనే సమాధిని తెరవాలి. మన జీవితాలకు మనం కట్టుకున్న అనిశ్చితి అనే సమాధిని తెరవాలి. మన జీవితాలకు మనం కట్టుకున్న ఆ అపనమ్మకపు సమాధిని తెరిచివేయాలి, దాన్ని పగలగొట్టేసేయాలి. మనల్ని మనం స్వతంత్రులుగా చేసుకోవాలి, నమ్మాలి, కలవరపడకూడదు. గొప్ప నిశ్చయం ఉండాలి. నేను శిలువ వెంట, శిలువ అవతలి వైపు నేను చూస్తున్నాను. నా కొరకు అక్కడ ఒక గొప్ప ఇల్లు నా కొరకు సిద్ధపరచబడి ఉంది. అంత మాత్రమే కాదు, నా కోసం తప్పక ఆయన వస్తాడు. నేను ఆయన తప్పక చూస్తాను, నేను అక్కడ తప్పక వెళ్తాను. మధ్యలో శిలువ మనకి పెద్ద కారకం, అది అడ్డుగా కనిపించదు, కనిపించకూడదు కూడా.
అందుకే యేసయ్య చెప్పాడు, నేను తిరిగి లేస్తాను. అందుకని చెప్పాడు, యోనా 3 దినాలు 3 రాత్రులు చేప గర్భంలో ఉన్నట్లు మనిషి కుమారుడు కూడా 3 దినాలు 3 రాత్రులు 3 పగళ్ళు చేప గర్భంలో. చాలా మందికి ఇది ఒక డౌట్. ఆయన శుక్రవారం ఆయన సమాధిలో పెట్టారు కదా, శుక్రవారం ఒకటి, శనివారం ఉన్నాడు. శుక్రవారం సాయంత్రమే కదా ఆయన చనిపోయింది, అంటే ఒక రాత్రి. శనివారం ఒక ఉదయం, దానికి పగలు రాత్రి. అలాగే వేకువనే లేచాడు. ఇంకా ఆయన 3 రాత్రులు 3 పగలు ఎక్కడున్నాడు అని అడుగుతారు. మూడు రాత్రులు 3 పగలు లేవు కదా అని అడుగుతారు. ఆయన చెప్పాడు, 3 రాత్రులు 3 పగళ్ళు యోనా ఉన్నట్లే మనిషి కుమారుడు కూడా 3 రాత్రులు 3 పగళ్ళు అని సమాధిలో ఉంటాడు. నిజంగానే ఉన్నాడు ఆయన. ఎలాగా అంటే, యూదులకు ఒక దినంలో అత్యంత చిన్న భాగాన్ని ఓనా అంటారు. సెకండ్, మనం ఒక సెకండ్ అన్నట్టే వాళ్ళు ఓనా అంటారు. ఒక రోజులో ఒక ఓనాను గడపడం ఆ పగలు ఉదయానికి కూడా సమానం. ఎలాగంటే 11 గంటల 59 నిమిషాలకు ఎవరైనా పుట్టారనుకోండి రాత్రి, వాళ్ళ పుట్టినరోజు చేసుకునేటప్పుడు మొదటి క్షణంలోనే 12 గంటలు దాటిందంటే మొదటి క్షణంలోనే వాళ్ళ తండ్రి లేపి హ్యాపీ బర్త్డే టు యు అంటాం. అంటే ఆ రోజంతా పుట్టినరోజు కానీ అనుకుంటున్నాం. ఆ రోజు చివరి క్షణంలో పుట్టిన ఆ రోజంతా లెక్క వేస్తుంది. అలాగే హిందువులకి ఒక మెజర్మెంట్ ఏంటంటే ఆ రోజులో చిన్న క్షణం గడిపిన ఆ రోజంతా గడిపాడు. కాబట్టి శుక్రవారము ఆల్రెడీ ఉన్నాడు, శనివారము పగలు రాత్రి ఉన్నాడు, ఆదివారం వేకువనే లేచాడు, అంటే ఆ రోజు ప్రారంభ దినాన్ని లేచాడు. కాబట్టి ఆదివారం కూడా లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఓనా అనేటువంటి ఒక భాగాన్ని గడపడం చేత 3 పగళ్ళు 3 రాత్రులు గడిపినాడు. యోనా కూడా 3 రాత్రులు 3 పగళ్ళు కరెక్ట్గా చేప గర్భంలో అలాగే ఉన్నాడని కాదు. బహుశా అవి కూడా ఓనా లెక్కలు అయి ఉండొచ్చు. 3వ రోజున ఆయన లెక్క వేయబడ్డాడు. అందుకే 3వ దినాన అతన్ని ఉమ్మివేసాను అంటాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన మాట ఇచ్చినట్టే తిరిగి లేచాడు. 3వ దినాన నేను లేస్తానన్నాడు, లేచాడు. నేను తిరిగి వెళ్ళి మీకోసం వస్తానన్నాడు. ఆయన వెళ్ళి మన కొరకు స్థలాలు సిద్ధపరిచి ఉన్నాడు. ఇప్పటికే సిద్ధమైపోయాయి. మనలో ఇక్కడున్న ఎవరికి మన బిల్డింగ్ కంప్లీట్ కాకుండా లేదు. అంత రకరకాల హంగు ఆర్పాటాలతో మన కొరకు ఇళ్ళు సిద్ధపరచబడి ఉన్నాయి. మనం జస్ట్ ఎంటర్ కావడమే. మన గృహప్రదేశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆయన వచ్చి తీసుకెళ్తాడు. ఆయన ఎట్లా వస్తాడంటే కడపలో మోగుతుందంట. అంటే మనం రిసీవ్ చేసుకోవడానికి పెద్ద బ్యాండ్ కూడా పెడుతున్నాడు ఆయన. అనేక మంది దూతలు ఆయనతో పాటు వేల మంది వస్తారు. మనకంటే ముందు గతించిన వారందరూ యేసుతో కలిసి మనకు ఎదుర్కోవడానికి వస్తారు. మామూలు కార్పెట్ కాదు అది. భూమికి ఆకాశానికి మధ్య అది మహాద్భుతమైనటువంటి కార్పెట్ వేస్తారు. మనం ఆయనతో పాటు అలా 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 మధ్య ఆకాశానికి ఎత్తబడతాం. మన కోసం ఆయన ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నింటినీ మనకు చూపిస్తాడు ఆయన. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే ఎన్ని సంవత్సరాలు చెప్పలేని 8 సంవత్సరాలు. ఆ సంవత్సరాలకు అంతం ఉండదు. మళ్ళీ ఆ ఇంటి మీద మనకు మోజు తీరదు. విషయం ఏంటంటే మనం ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంకెవరైనా వేరే కొత్త వెరైటీ చేస్తే ఏదైనా వేరే డిజైన్ చేశారనుకో 2 రోజులు లేకుంటే బాగుంటుంది. ఈ డిజైన్ నేను కూడా పెట్టుకుంటున్నాను. ఈ డిజైన్లు మోజు తీరదు, ఇవి మారుతూనే ఉంటాయి. కానీ ఆయన కంటే ఆ ఇంటిలోకి మనం వెళ్తే ఆ డిజైన్ ఎప్పటికీ ఎవరికి ఎప్పుడు మనలో తృష్ణ పెంచుతూనే ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. నాకు ఎప్పుడైనా కొంచెం బాధ కలిగితే నేను ఆలోచిస్తుంటాను. నేను షర్ట్ తీసేస్తాను. ఆయన కట్టిన ఇంటికి ఎదుట నాకు తెలిసి 2-3 పిల్లర్స్ ఉంటాయి. ముందు పోర్టుకో ఉంటుంది. ఒక పిల్లర్ నేను పోయి అలా హత్తుకొని నేను హత్తుకొని నిలబడతాను.
ఆ చదువుకి నా బాడీ అంతా ఒకలాగా అయిపోతుంది, నా బాధ అంతా పోతుంది. ఇలా ఆలోచిస్తుంటాను నేను. ఎవరికైనా చెప్తే నీకు పిచ్చి అంటారని చెప్పండి. అప్పుడప్పుడు నా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకుంటాను. ఏడి కనిపించట్లేదు అని చెప్పి ఆయన బయటకు వస్తాడు. అందరిని అడుగుతాడు, ఎక్కడ పోయినాడు. తలుపు వచ్చి ఏదో ఇంతసేపు రాలేదు, బయటికి రాను, లేకపోతే ఏదో లాక్కుంది అంటాడు ఆయన. నేను రాను మారం చేస్తాను. ఇలా ఆలోచిస్తుంటాను నేను. వేరే విషయం. ఎందుకంటే అది ఒక నిశ్చయం. మన కోసం ఆయన ఒక ఇల్లు కట్టాడు. చెప్తున్నాడు, కలవరికి ఆవలి వైపున ఒక నిశ్చయత ఉంది. కలవరి ఆవలి వైపున ఒక వాగ్దానం ఉంది. ఆ కలవరి ఆవలి వైపు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, కలవరి అవతల వైపున చూడు, నీ కష్టాలకు అవతల వైపున చూడు, నీ అవమానాలకు అవతల వైపున చూడు, నీ ఆవేదనలకు అవతల వైపు చూడు, నీ రోగ బాధ వ్యాధులకి అవతల వైపు చూడు. మహిమను పొందుకోబోతూ ఉన్నావు. హల్లెలూయా. మహాజయాన్ని పొందబోతూ ఉన్నావు. నీవు పొందబోయే జయం ఎప్పటికీ నీకు సంతోష సమాధానాలు ఇస్తుంది. నీ ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి వేదన నీవు ఇతరులకు చెప్పుకోగలిగినవి కావచ్చు, చెప్పుకోలేనివి కావచ్చు, నీ ప్రతి సమస్యకు ఆవలి వైపున ప్రభు నీ కొరకు ఇప్పటికే ఒక గొప్ప పరిష్కారాన్ని సిద్ధం చేసి ఉంచాడు. గుడ్ ఫ్రైడేలో, ఈస్టర్లో మనకు ప్రతిధ్వనించే గొప్ప సందేశం అదే. నీకేదైనా కష్టం ఉందా? ఇప్పటికే నీకేదైనా బాధ ఉందా? ఏదైనా అవమానపు తాలూకు మనసు వేధిస్తుందా? ఏదైనప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను తన యొక్క ఏర్పాటును బట్టి ఆ గొప్ప స్థితిలో నేను నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఆలోచన అంత దూరం వెళ్ళిందా? సిలువకు అవతల వైపున చూడు. సిలువ ఆవలి వైపున చూడగలిగినప్పుడే నీవు నిజంగా ఎదుగుచున్నావు, కృపలో బలపడ్డా. ప్రభు అలాంటి దృష్టి, అలాంటి మనస్సు మనందరికీ ఇచ్చి రేపటి దినానికి సిద్ధపరిచి ఆయన పునరుద్ధాన శక్తిని స్మరించుకొని కేరింతలు కొట్టి ఆయన స్తుతించే భాగ్యం మనందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్.